తోటి ప్రత్యేక ప్రతినిధి గారు నా మిత్రుడు దేశ్వర శ్రీనివాస్ గారికి జస్ట్ కృతంగా అంటే వీరి ముందు వచ్చాను. అక్కడ ఢిల్లీలో మేమిద్దరం కలిసి పడ్డ కష్టాలు, ఇప్పటికీ జరుగుతున్న ఆంధ్ర పాలకుల కుట్ర మన మీద త్రూ ఢిల్లీ, నాట్ డైరెక్ట్లీ, ఇక్కడ డైరెక్ట్లీ కాకుండా ఇండైరెక్ట్లీ ఎలా చేస్తున్నారు, ఏ విధంగా చేస్తే బాగుంటుంది కూడా సలహా అడిగాను. వివిధ విషయాలు, హైకోర్టు కానీ, పవర్ పర్చేస్ అగ్రిమెంట్ కానీ, ఇన్సెంటివ్స్ కానీ, ఫైనాన్షియల్ ప్యాకేజ్ కానీ, రోడ్స్ మీద కానీ, రెవెన్యూ ప్రాజెక్ట్ మీద కానీ, కార్డర్ బైఫర్కేషన్ మీద కానీ ఈ విధంగా చేశారో వీరి ముందు ఉంచాను. ఇక ఇంకొకటి మిగిలింది నిన్నటికి నిన్న ఏదైతే నదుల మీద చర్చ జరిగిందో, సీదానమన ఉటావటినమన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వెళ్ళి సలహా ఇచ్చారు నదుల అనుసంధానం కావాలని. ఉన్న విషయాన్ని పరిష్కరించకుండా నదులని అనుసంధానం చేయాలని పెద్ద సలహా ఇచ్చారు ఆయన గారు. అది దాదాపుగా ఈవెన్ డాక్టర్ కలాం గారు ఉన్నప్పుడు గురించి కూడా చర్చ జరుగుతుంది. ఏ రాష్ట్రం ఆయన ఒప్పుకోవట్లేదు, ఒక రాష్ట్రంలోనే ఒకరు పడట్లేదు, ఆయన వేరే రాష్ట్రం కూడా అనుసంధానం కావాలని సలహా ఇచ్చి వచ్చారు. అది ఇమీడియట్గా కర్ణాటకను మహారాష్ట్ర రియాక్ట్ అయింది, నేను ఈవినింగ్ రియాక్ట్ అయింది. సో ఇరిగేషన్ మీద కూడా మనకు జరుగుతున్నది 2-3 విషయాలు చెప్పదలుచుకున్నాను. మొన్న శ్రీశైలం మీద ఎప్పుడైతే మనకు పవర్ ప్రొడక్షన్ అవసరం వచ్చిందో, హైడ్రో పవర్, మరి మీకు అందరికీ తెలిసి ఉంటుందండి. కనీసం నేను పేపర్లో కూడా ఎక్కడ చదవలేదు ఇదివరకు, ఈ కృష్ణా కానీ గోదావరి మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్లు అంత ఫ్రీక్వెంట్గా హైదరాబాద్ రావడం. ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం ఉన్నప్పుడు ఇప్పుడు కలిసి ఒక నెలన్నరకు ఒకసారి వస్తున్నారు. వాళ్ళు ఎప్పుడైతే అప్లికేషన్ పెడుతున్నారో ఇమీడియట్గా ఇక్కడ వచ్చేస్తున్నారు. అప్పుడు వచ్చి పండిట్ గారు, మన కృష్ణా వాటర్ బోర్డ్ మేనేజ్మెంట్ బోర్డ్ చైర్పర్సన్ గారు ఏమని ఆర్డర్ ఇచ్చారు, మీరు 2వ తారీఖు వరకు 3 TMC వాటర్ యూనిట్ చూసుకొని పవర్ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, చూస్తా. దాని తర్వాత బహుశా మీకు పవర్ అవసరం ఉండదు అని రాసేసారు. మనవాళ్ళు దాన్ని బంద్ చేసేసేసి 2వ తారీఖు నాడు 3వ తారీఖు నాడు మంత్రి గారితో సహా అందరూ వచ్చారు. వాళ్ళు అంటారు, మేము ఎక్కడ ఆగమని చెప్పాము సార్, అందులో రాసి ఎక్కడ చూపించండి సార్. వేర్ ఇస్ ఇట్ రిటర్న్ దట్ వీ హావ్ ఆస్క్డ్ టు స్టాప్. ఇప్పుడు మీరంతా ఇంటెక్షన్స్ అండి, 2వ తారీఖు వరకు మీరు 3 TMC వాటర్ నిలుచుకొని ఆప్టిమల్గా పవర్ ప్రొడ్యూస్ చేయండి. దాని తర్వాత బహుశా మీకు అంత అవసరం ఉండకపోవచ్చు. మీకు అర్థం వస్తుంది చేతనే కదా. ఎప్పుడైతే మనం రీచ్ చేశామో ఇష్యూ, ఇమీడియట్గా ప్లేట్ గ్రహించారు. ఫస్ట్ ఏంటి, తనకు ఇచ్చిన అధికారాల్లో పవర్ ప్రొడక్షన్ గురించి మనకి ఇద్దరికి ఉన్న ఒప్పందాలు ఎలా దాన్ని అమలు చేయాలో దాని గురించి చూడాలి తప్ప కొత్త డైరెక్షన్ ఇచ్చే అధికారం మనకి లేదండి. అదే రియలైజ్ అయిపోయాడు. రియలైజ్ చేసి దాన్ని ఎస్కేప్ రూట్ చెప్పడం మేము ఆపలేదు దాన్ని. అది మంత్రి గారి దగ్గర చెప్పారు. మంత్రి గారి మీద ఉమాభారతి గారి ముందు వచ్చినప్పుడు అన్నారు, మేము ఆపలేదు కదా అని. అంటే మేము అప్పటికే ఆగిపోయాం. ఆపలేదు కదా, చలో ఎస్కేప్ ప్రొడ్యూస్ చేసుకున్నాం. వారు ఎప్పుడైతే అంటారో సేమ్ డే ఆర్ విత్ ఇన్ డే ఆర్ 2 దే ఆర్ రియాక్టింగ్. మనం ఇప్పుడు 6 నెలల నుంచి వెయిట్ చేస్తాం, ఇప్పుడు 3 నెలలకి వెయిట్ చేస్తున్నాం. సిఏ చైర్పర్సన్ ఆ కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు వారి కోసం పవర్ డిపార్ట్మెంట్లో, దాన్ని ఫైనల్ చేయండి అని. పీపీఎల్ కానీ వేరే పవర్ డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లమ్స్ కానీ అది ఫాలో చేయట్లేదు. గోదావరి బోర్డు చైర్పర్సన్, గోదావరి రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ అగర్వాల్ గారు ఆర్డర్ ఇచ్చారు, ఏమైనా లోవర్ సీనియర్లో వాళ్ళకు 54% హక్కుంది వాళ్ళకి ఇవ్వాలని. చాలా పెట్టుకుని చూస్తున్నారు. అంటే ఆ కేసులో ఆయన కనీసం అంటే మరి అనుకోకుండా మరి ఆయన ఎలాంటి మంచివాడు ఉండొచ్చు, బట్ సహకరించారు. మరి ఇంకోసారి వెళ్తే మరి ఆయన మళ్ళీ వేరే ఆర్డర్ ఇస్తారో తెలియదు, బట్ ఇప్పటికైతే చూడండి. సో ఇలా వివిధ రకాల్లో శ్రీశైలం చూడండి కానీ, పవర్ ప్లాంట్లో కానీ, వేరే విషయాల్లో అంటే కొందరు మన మిత్రులు ఏమైనా సలహా ఇచ్చారు, సార్ వాళ్ళు పవర్ మనకి ఇవ్వట్లేదు కాబట్టి బొగ్గు ఇక్కడ చెడుతుంది, మన బొగ్గుతోటి 2 ప్లాంట్ నడుస్తున్నాయి కాబట్టి వాటిని బంద్ చేయకూడదు.
మరి అది వాళ్ళు గ్రహించో ఏం చేసి ఆ 2 ప్లాంట్ వాళ్ళు నడుపుతున్నారు, తక్కువ నడుపుతున్నారు నడిపి అందులో పవర్ ఇస్తున్నారు, వేరైతే ఇవ్వట్లేదు. మరి దీన్ని ఏ విధంగా వాడిని ఫిక్స్ చేయాలో వాళ్ళ ఆర్మ్స్ని దయచేసి మీరు సలహా ఇస్తే బాగుంటుంది. ఇక మిగతా విషయాల్లో మీరందరూ ప్రభుత్వంలో పనిచేశారు కాబట్టి వివిధ డిపార్ట్మెంట్లో వివిధ రంగాల్లో అగ్రికల్చర్ ఉండొచ్చు, వెటనరీ ఉండొచ్చు, హెల్త్ ఉండొచ్చు, ఎడ్యుకేషన్ ఉండొచ్చు, చాలామంది నిపుణులు ఉన్నారు మీలోనే. నాకు డాక్టర్ చారి గారికి సలహాలు ఇవ్వండి, సహకరించండి. అంటే ఉన్న స్కీమ్లో ఇవి కాకుండా ఈ యాక్ట్ ఉన్నాయి కాకుండా వేరే దాంట్లో అక్కడ 78 పథకాలు ఉన్నాయి. ఆ పథకాల్లో ఏ విధంగా నిధులు మనం తీసుకురావాలో గుంజాలో వాటిని మీకు అనుభవం ఉంటుంది, అవగాహన ఉంటుంది. కాబట్టి దయచేసి మాకు సలహాలు ఇవ్వండి. ఈవెన్ యూ కెన్ గివ్ డైరెక్షన్ టు us, ఇది ఎలా ఉంది, ఇది ఎలా చేయండి. ఆర్ ఈవెన్ యూ కెన్ హెల్ప్ us in preparing project reports. మీకున్న అనుభవం తోటి, మీకున్న నాలెడ్జ్, ఇంకోటి ఏరియా నాలెడ్జ్ ఉంది, స్కీమ్ నాలెడ్జ్ ఉంది, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, కొన్ని రిపోర్ట్ కూడా తయారు చేయొచ్చు. మరి ప్రభుత్వం నుంచి దానికి మీకు పరిహారం ఏమైనా చెల్లిస్తారో తెలియదు, కానీ డెఫినెట్గా ఒక విధంగా నాకు సహకరించి ఉంటుంది. దయచేసి అలా కూడా చేయండి. కొత్త ప్రాజెక్ట్స్ స్కీమ్ కూడా ఉంటాయి కూడా, ఎందుకంటే మన టెరిటరీ మీకు తెలుసు, మన ఏరియా ప్రాబ్లమ్స్ ఇష్యూస్ తెలుసు, స్ట్రెంగ్స్ తెలుసు, మన రిసోర్సెస్ గురించి చాలా అవగాహన ఉంది మీకు. అంటే నేను ఇక్కడ ఉండలేదు కాబట్టి, అంటే థియరిటికల్ ఉంది నాకు, నాకు ప్రాక్టికల్ లేదండి, అందు గురించి నాకు వాటి ఎఫిషియన్స్ ఉంది. సో దయచేసి మీరు అందులో సహకరిస్తే ఏదైనా ప్రాజెక్ట్ ఇప్పుడు అక్కడ వెళ్తే మేము ఇద్దరు కలిసి అక్కడ శాంక్షన్ తీసుకొచ్చి నిధులు తీసుకొచ్చే బాధ్యత మాదండి, తప్ప అష్యూరెన్స్ సైకిల్. సో ఎప్పుడన్నా కానీ ఇద్దరం ఉండేది, మా ఆఫీస్ నడిపేది మన తెలంగాణ భవన్లో, అదే సేమ్ ఏపీ భవన్ అయితే ఉందో నంబర్ 1 అశోకా రోడ్. మీరు ఎప్పుడైనా కానీ చిన్న లెటర్ ద్వారా కానీ పోస్ట్ కార్డు ద్వారా కానీ దయచేసి ఏమైనా సలహాలు పంపించిన పర్లేదు, ఇద్దరు పేరు మీద ఎవరి పేరు మీద పంపించినా పర్లేదు. ఎందుకంటే మేము ఇద్దరు అక్కడ ఉంటే ఒకే రోజు కూర్చున్న ఒక రోజే ఒకే దగ్గర. ఐ మీన్ ఆయన ఎక్కువ తిండి తినరు బాబు, అది అదొక ప్రాబ్లం. లంచ్ చేయరు, ఆయన బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేయరు కాబట్టి ఒకరికి తింటే కలిసే తింటాం కాబట్టి కలిసిమెలిసి ఉంటాం కాబట్టి ఎవరు పంపించాక పర్లేదు సార్, నేను అక్కడ చేసి పెట్టడానికి ప్రయత్నిస్తాను. ఇది నేను చూస్తున్నాను. ఈ 5 నెలల అనుభవం, మా ఆకాంక్షలు చేయడానికైతే మాకు అంటే పూర్తిగా అండి శరీరంలో శక్తి వరకు తెలంగాణ గురించి కృషి చేస్తామైతే తపన ఉంది, ఆశయాలు ఉన్నాయి, ఆకాంక్ష ఉంది. ఇక మరి భగవంతుడు మనకి ఎలా చేస్తున్నారు, బట్ డెఫినెట్గా మీ అందరి సలహా సహకారంతో డెఫినెట్గా ఆయన వర్క్ చేస్తామని ప్రామిస్ చేస్తున్నాం. ఈ అవకాశం విషయంలో చాలా చాలా థ్యాంక్స్ అండి. ఏమైనా క్వెరీస్ ఉంటే దయచేసి అడగండి డైరెక్ట్గా స్టేషన్.